తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం చినిమీరంలోని యాక్సిస్ బ్యాంక్ లో ఏఎస్ఎన్ రాసు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ వెంకటపతిరాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో సుమారు 20 మంది వరకు రక్తదానం చేస్తున్నట్లు బ్రాంచ్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ భీమవరం బ్రాంచ్ మేనేజర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. ఏఎస్ఎన్ రాసు చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఏఎస్ఎన్ రాసు మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ఉచిత తలసేమియా కేర్ సెంటర్లో తలసేమియా బాధిత పిల్లలకు ప్రతి నెల ఉచితంగా రక్త మార్పిడి జరుగుతోందని, యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎన్ రాసు బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు యాక్సిస్ బ్యాంక్ చినమేరం బ్రాంచి వారు మెగా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతోంది. ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్యాంక్ మేనేజర్ గారు వెంకటపతిరాజు గారు అండ్ ఇన్ఛార్జి రాఘవేంద్ర గారు. సో వీరు చక్కగా ఈ స్టాఫ్ అందరినీ కూడా మోటివేట్ చేసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి సుమారు 15 నుంచి 20 మంది రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా బ్యాంక్ మేనేజర్ గారికి, రాఘవేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అంటే ముఖ్యంగా మేము గత కొంతకాలం నుంచి కూడా జూన్ 14వ తేదీ బ్లడ్ డోనార్ డే సందర్భంగా రక్తదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రజల్లో ఒక మంచి చైతన్యవంతంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ప్రత్యేకంగా మేము మంచి కార్యక్రమాలని తీసుకెళ్లడం జరుగుతోంది. అందులో భాగంగా చక్కగా దాతలందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి స్పందించి ముందుకు రావడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మేము కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండడానికి ఈ సేవల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా తాలసీమియా పిల్లల కోసం మేము వర్క్ చేస్తున్నాము. ఆ పిల్లలకు అవసరమయ్యేటటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సహకరించడం వల్ల ఇది చేయడానికి సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. యాక్సిస్ బ్యాంక్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది యాక్సిస్ బ్యాంక్. సో అదే భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది ఏఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు చేసాము. అండ్ చాలా సంవత్సరాల నుంచి మేము ఇది కండక్ట్ చేస్తున్నాం బ్లడ్ డొనేషన్ క్యాంపు. అండ్ తలసేమియా బాధితుల కోసం ఈరోజు ప్రత్యేకంగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని ఈ ఏఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజ్మెంట్ వారు చెప్పడం జరిగింది. సో దానికి ఇన్స్పైర్ అయ్యి మేము ఈ రక్తదాన శిబిరము రక్తదాత సుఖీభవ అనే ప్రోగ్రాం ద్వారా మేము ప్రజల్లో అవగాహన కల్పించి అండ్ మా ఎంప్లాయీస్ కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యి మేము ఈ ప్రోగ్రామ్కి ఇనిషియేషన్ తీసుకోవాల్సి జరిగింది. అండ్ మా ఎంప్లాయీస్ కూడా అలాగే రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు సో దానికి ముందుకొచ్చారు. సో దానికి డొనేషన్కి మా అందరూ వేరే ప్రజలు కూడా అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొంటారని, తలసేమియా బాధితులకి మీరు ఇచ్చే బ్లడ్ ఎంతో ఉపయోగపడుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో యాక్సిస్ బ్యాంక్ వారు మేము ఈరోజు ఇలా రక్తదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారం. సో ఈ సేవలో వాళ్ళు ఇంకా ముందు మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి భీమవరంలో సో ఆశిస్తున్నాం. అలాగే మా కస్టమర్లు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి రక్తదాతలు ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చి వాళ్ళ ఈ కార్యక్రమంలో విజయంగా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లోని తటవర్తి హాస్టల్ రోడ్లో మోటార్ కార్మికులతో సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ మోటార్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ రోజంతా కష్టం చేసి సంపాదించిన దానాన్ని వ్యసనాలకు లోనే పాడు చేసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులతో పాటు రోగాల బారిన పడతారని, మద్యం మత్తు పదార్థాలైన డ్రగ్స్ కు అలవాటు పడటంతో హార్ట్, లివర్ పాడై ప్రాణాంతకం అవుతుందని, తద్వారా మన కుటుంబాలు విచ్ఛిన్నం
విచ్ఛిన్నమవుతాయని, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించి సమాజానికి దోహదపడతామన్నారు. జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సైబర్ మాయాజాలంలో ఎంతో మంది మోసపోతున్నారని, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ లో ఓటీపీ నెంబర్లు గాని, ఆధార్ సమాచారం గాని తెలియజేయొద్దని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామంటూ మోటార్ కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్ మెకానిక్ మారిశెట్టి రాంప్రసాద్, కానిస్టేబుల్స్ నరేష్, పుష్కర్, కొత్తపల్లి శ్రీను, సుబ్రహ్మణ్యం రాజు, కె ఆదియ, కుమార్, అబ్బులతో పాటు లారీ డ్రైవర్లు, మోటార్ మెకానికల్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఉండే బైపాస్ రోడ్లో ఉన్న ఆటో గ్యారేజ్ సంబంధించి అదేవిధంగా మెకానిక్ వర్క్ చేసే అందరికీ కూడా ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్ కోసం మరియు గంజాయి, యాంటీ డ్రగ్స్, ఆల్కహాల్కి ఎలా దూరంగా ఉండాలి, ఎందుకు దూరంగా ఉండాలి, ఈ విషయాలన్నింటి మీద వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి మా ఎస్పీ గారు అదేవిధంగా మా డిఎస్పీ గారు సమావేశం జరిగింది. అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీళ్ళకే కాదు పబ్లిక్ అందరికీ కూడా మా యొక్క విన్నపం ఏంటంటే ఎవరో కూడా సైబర్ క్రైమ్కి లోన్ కావద్దు. మీకు ఎటువంటి కాల్స్ వచ్చినా, ఎటువంటి ఓటీపీలు చెప్పవచ్చు, ఎటువంటి కాల్స్ వచ్చినా మీరు కూడా స్పందించవచ్చు. లింక్స్ అన్నోన్ లింక్స్ మీకు వచ్చినట్టు ఓపెన్ చేయొద్దు, అన్నిటిగా దూరంగా ఉండండి. అదేవిధంగా ఈ గంజాయికి, ఆల్కహాల్కి దూరంగా ఉండండి. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందరూ కూడా సక్రమంగా ఉండాలని కోరుకుంటున్నాం. సైబర్ క్రైమ్ అనేది బాగా ఎక్కువైపోయింది. పూర్వం దొంగతనాలు అంటే పూర్వకాలం ఆముదం వేసుకుని మొత్తం ఏదో కడ్రాయి వేసుకుని జారిపోయే పరిస్థితుల్లో దొంగతనాలు జరిగింది. ఇప్పుడు అదంతా కూడా డబ్బు ఇళ్లలో పడి సామాన్లు పట్టుకోవడం ఏం జరిగింది. అయితే వాళ్ళ సైబర్ క్రైమ్ అంటే మన డబ్బు అకౌంట్ ద్వారా మన సెల్ ఫోన్లో ఫోన్పేలని, గూగుల్ పేని మనం ఎక్కువ వాడకంలో ఉన్నాం. ఇప్పుడు సాంకేతిక రంగంలో ఎదరికెళ్ళాం. ఇవాళ ఏమవుతుందంటే మోసాలు కూడా వాళ్ళు ఇంకొక అడ్వాన్స్ స్టేజ్లో ఇంకో ముందుకు దొంగలు ఇంకా ముందుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో మనకన్నా ముందు వాళ్ళు మన డబ్బులు ఎలా లాగేయాలి అన్న విషయం మీద మనకు రోజు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మీకు ఒక లాటరీ తగిలిందనో, లేకపోతే మీకు ఫ్లైట్ టికెట్ ఊరికినే ఆఫర్ వచ్చిందనో, లేకపోతే మీకు లోన్ శాంక్షన్ అయిందనో, లేకపోతే ఆఫర్లో ఏదో డబ్బులు ఊరికినే వచ్చేసినట్టుగా మనకి ప్రకటన ద్వారా మనకి ఫోన్లో చెప్పడం ద్వారా ఏమవుతుందంటే వెంటనే మనం 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి, లేకపోతే మీ నెంబర్ చెప్పండి, మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి అంటారు. తర్వాత మన అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మనకు తెలీదు, మనం ఆపరేటింగ్ లేకుండానే మన డబ్బు ఎక్కువ అమౌంట్ కావచ్చు, వేలు మీద అవ్వచ్చు, లక్షల మీద కూడా వెళ్ళిపోతున్నాయి. ఈ విషయాలు బాగా కావాల్సిన వాళ్ళకైతేనే మీరు ఫోన్లో ఎక్కువ మాట్లాడటం, కానీ కొత్త వ్యక్తులతో నెంబర్ వచ్చిందంటే మీరు జాగ్రత్త పడాలి. మీరు ఎవరైనా తెలుసుకుని అప్పుడు మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి. ఇటువంటి నెంబర్లు చెప్పడం అయితే మటుకు మానేయండి. ప్రధానంగా వాళ్ళ సైబర్ క్రైమ్ ఎక్కువైపోయింది. రాయలం గ్రామ మాజీ సర్పంచ్, భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు అబ్బుల జన్మదినోత్సవ వేడుకలు రాయలంలోని తన అతిథి గృహం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో విచ్చేసి అబ్బులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇండోనేషియాలో కూడా 100 మంది పేదలకు, విద్యార్థులకు ఆహారం అందజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కోళ్ల అబ్బులు కృతజ్ఞతలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారిచ్చిన బలంతో ఈ గ్రామాన్ని, అలాగే నా సహకారం కావాలని అందరూ కూడా నా సాయశక్తులకు కృషి చేసి అందరూ కూడా నా యందు
ఆహారం నుంచి ఆశించే అన్నీ కూడా వాళ్ళు చేసి పెట్టడానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా నా గ్రామాన్ని ఇంకా డెవలప్ చేయాలనే కోరిక ఉంది. ఆ కోరికని కంపల్సరీగా నేను చేసి పెడతానని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సాకమూరు పార్కులో 8.6 ఎకరాల స్థలాన్ని పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహంతో పాటు స్మృతి వనం ఏర్పాటుకు CRDA భూమిని కేటాయించడం అభినందనీయమని PSC చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా భీమవరం ఆర్యవైశ్య సంఘాల నాయకులు ఎమ్మెల్యే అంజిబాబును కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొబిలిశెట్టి రామకృష్ణ, బొబిలిశెట్టి వెంకటేశ్వరరావు, తటవర్తి బద్రీనారాయణ, కంచర్ల కొండ, అనంతపల్లి చలపతి, ఓలేటి శ్రీనివాస్ గుప్తా, తటవర్తి మంగరాజు, త్రినాథ్, బాలమురళి, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారిని గుర్తించి వారికి అమరావతిలో స్మృతివనం నిర్మించాలని ఆలోచన చేసి అక్కడ NDA కూటమి స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానివలన ఆ మహనీయుడికి చిరస్మరణీయంగా పేరుండిపోయే విధంగా స్మృతివనం తయారు చేసి ఆదివైశ్య మనోభావాలని వారికి తెలియపరిచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ స్థలం నిర్మాణంలో వారి విగ్రహాన్ని నిర్మించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసినందుకు భీమవరం పట్టణ ఆదివైశ్యులందరూ కూడా అభినందనలు తెలియజేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కూటమి ప్రభుత్వం వారు పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనం నిర్మిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మోడీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తున్నందుకు మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారికి సత్కరించుకుందామని ఈరోజు ఇచ్చాం. మేము ఆదివేశులు అందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని సత్కరించుకుని తెలియపరచడానికి అని చెప్పి మా ఆనందాన్ని తెలియపరచడానికి అని చెప్పి ఇక్కడికి ఇచ్చేసాం. హైదరాబాద్ లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే రాజుగాని సవాలని నిర్మాత, దర్శకులు రవీందర్ అన్నారు. భీమవరం AVG స్క్రీన్ లో బుధవారం చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. రవీందర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో 2 హీరోయిన్స్ సంధ్యా రాథోడ్, రితికా చక్రవర్తులు నటిస్తున్నారని, 5 సాంగ్స్ ఉన్నాయని, ప్రతి సాంగ్ అందరికీ నచ్చుతుందన్నారు. ఆగస్టు 8వ తేదీన ఈ చిత్రం విడుదలవుతోందన్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వస్తుందన్నారు. హీరోయిన్ రితికా చక్రవర్తి మాట్లాడుతూ ఈ చిత్రం ప్రతి ప్రేక్షకునికి నచ్చుతుందన్నారు. పవన్ కళ్యాణ్ నూతన చిత్రం హరిహర వీరమల్లు చిత్రంలో రాజుగాని సవాల్ చిత్ర ట్రైలర్ వస్తుందని అన్నారు. కార్యక్రమంలో బాపిరాజు, రాజేష్, సత్యనారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజు. ట్యాంక్ బండ్ నుంచి తొంగి చూస్తే కనబడేదే మా కవాడిగూడ బస్తీ. ఇల్లు, దోస్తులు, ఓ చిన్న మొబైల్ షాప్, ఇదే నా దునియా. నమస్తే బా, బాగున్నారా? ఏమే మీ తమ్ముడు వచ్చాడు. అక్క, హాయ్, ఐఎమ్ ఆయన భవ్య, రాజుబా మరదలు. నిన్ను అడిగిందా? ఏం చెప్తే ఏమైంది? నువ్వు నా భవనిగో. మెరుపై మెరిసిందే కళ్ళల్లో చిలుకై తాకిందే మదిలోన వెలుగై నిలిచిందే నాలోన ప్రేమై పూసిందే. మెరుపై మెరిసిందే కళ్ళల్లో చిలుకై తాకిందే మదిలోన వెలుగై నిలిచిందే నాలోన ప్రేమై పూసిందే గుండెల్లో. ఈ చిన్న దునియాలో ఉండే నేను ఓ పెద్ద సవాల్ చేసిన. ఆడ మాత్రం నా ఇజ్జత్ తీసిండియాల. ఆ రాజుగాడు మళ్ళొక్కల బిదికి పోవాలంటే 2 సార్లు ఆలోచించాలి. ఏం రాజన్న, నువ్వు రింగ్ లీడర్ అంట కదా? ఏడ్రా మా రాజుగాడు. హైదరాబాద్ లో బచ్చాగాడు గల్లీ గల్లీలో గణేష్ పెడుతున్నాడు. ఇది మా గల్లీ, మా గల్లీలో ఫస్ట్ మా వినాయకుడే పోతాడు. బస్తీ పొరగాళ్ళు నా ముందటనే నీ గల్ల పట్టుకొని కొడుతుంటే ఏమి ఇజ్జత్ ఉందివా నీకు?
హైదరాబాద్ చాయ్ గల్లీ పాలిటిక్స్ చాలా గరం ఉంటాయి, గది నీకు అర్థం కాదు. చాయ్ సల్లార్లోపు పాలిటిక్స్ మారిపోతున్నాయన్న, గా సంగతి మీకు తెలియదు. ఈ రాజుగారి సవాల్ ఏదైతే మూవీ ఉందో ఇది కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ హైదరాబాద్లో జరిగిన కవాడిగూడ అనే ప్రాంతం అంటే లోయర్ ట్యాంక్బండ్ ప్రాంతంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హైదరాబాద్లో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ మధ్యలో ఉండే బాండింగ్ అంటే ఒక సిస్టర్ సెంటిమెంట్ కానివ్వండి, ఒక బ్రదర్స్ సెంటిమెంట్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ట్రయాంగిల్ మర్దల్ లాంటిది ఒక క్యారెక్టర్లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, అండ్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు రోజువారీ సవాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటాడో అలానే ఒక మేజర్ పెద్ద సవాల్ వచ్చినప్పుడు తన యొక్క జీవితంలో పెద్ద సవాల్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే విషయం మీదే ఈ సినిమా ఉంటుంది. ఇది రియల్ కంటెంట్ బేస్డ్ మూవీ అండి. దీనికి మన యశ్వంత్ నాగ్ గారు, చౌరస్తా ఫేమస్ యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ ఇచ్చారు. రామ్ మిర్యాల గారు, అనురాగ్ కుల్కర్ణి గారు మంచి మంచి పాటలు దీనికి పాడారండి. అలానే మన మహాకవి గోరేటి వెంకన్న గారు దీనికి ఒక మంచి పాటని రచన చేశారు. ఆ పాటకు మహాద్భుతంగా వచ్చింది. ఆ పాట ఇందులో 5 పాటలు డైరెక్ట్ ఆల్బమ్ పాటలు ఉంటే 2 పాటలు మాంటేజ్ పాటలు ఉంటాయి. టోటల్గా ఇది మన బాపిరాజు గారు 35 ఏళ్ళ ఆయన ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాని చూసిన తర్వాత ఆయనకు నచ్చి ఈ సినిమాని తీసుకోవడం జరిగిందండి. రాజుగాని సవాల్ మా మూవీ ఆగస్ట్ 8th కి రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ కోసం మొత్తం టీం చాలా చాలా కష్టపడ్డారు. రవీందర్ గారు స్పెషల్లీ యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ ప్రొడ్యూసర్గా, యాజ్ అన్ డైరెక్టర్గా తను అన్ని ఆస్పెక్ట్ నుండి ట్రై చేశారు. ఆడియన్స్ని ఎంటర్టైన్ ఎలా చేయాలి, ఎలా మనం ఆడియన్స్తో కనెక్ట్ అవ్వచ్చు రియలిస్టిక్ స్టోరీతో. సో ఇది చాలా రియలిస్టిక్ కైండ్ ఆఫ్ స్టోరీ వేర్ యూ గైస్ కెన్ సీ బావా మర్దల్ లిటిల్ బిట్ ఆఫ్ దట్ రొమాన్స్, కొంచెం లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఫ్రెండ్షిప్ అండ్ సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ కూడా మీరు చూస్తారు దీంట్లో. అండ్ లిటిల్ పొలిటికల్ గా ఎలా అయితే మనం హెరాస్ అవుతామో యాజ్ అ మిడిల్ క్లాస్ గా, అంటే ఫెస్టివల్స్ లో అయినా ఇట్లాంటివి రియల్ టాపిక్స్ తో వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ మూవీ. సో భీమవరంలో ఉన్న ప్రతి ఆడియన్స్ కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ రండి ఆగస్ట్ 8th రోజు చూడండి. ఐఎమ్ హోపింగ్ దట్ యూ గైస్ విల్ లైక్ దిస్ మూవీ. వీ హావ్ పుట్ 100%. ఒక చిన్న కథగా తీసుకుని మన హీరో కమ్ డైరెక్టర్ గారు రవీంద్ర గారు ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశారండి. ఈ సినిమాలో 2 హీరోయిన్లు ఉన్నారు. ఒక అమ్మాయి అనుకోకుండా ఏదో ఎగ్జామ్ ఉండటం వల్ల అమ్మాయి రాలేకపోయింది. ఇప్పుడు రితికా చక్రవర్తి వచ్చింది. సంధ్య రాథోడ్ అని ఇంకో అమ్మాయి కూడా ఉంది. ఇద్దరు హీరోయిన్స్ తో హీరో చేసినటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ సినిమాలో 5 పాటలు ఉంటాయి. ఈ 5 పాటలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. అంటే ఒక మేజర్ హీరోకి ఎంత ఖర్చు పెట్టాలో ఈయన వెనకాడకుండా అంత ఖర్చు పెట్టి ఆ పాటలు తీయటం జరిగింది. మ్యూజికల్ గా సైడ్ కూడా విపరీతమైన డబ్బుని పెట్టడం జరిగిందండి. ఇది ఒక డెఫినెట్ గా ఇది 100% ఆడే సినిమా. ఆడాలి అంటే మీ అందరూ సపోర్ట్ కావాలండి. ఏదో ఆడాలని నేను ఇంట్లో కూర్చొని నా సినిమా నేను బాగా తీసాను ఆడేస్తుందంటే ఎట్టి పరిస్థితులు అది జరగదండి. ఇప్పుడు కూడా నా బంధువులు కానీ నా బంధుత్వం ఉన్నటువంటి మీరందరూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఒక 4 రూపాయలు వస్తాయి. మళ్ళీ మేము ఇంకొక సినిమా తీసుకుని మళ్ళీ భీమానం వచ్చి మీ అందరి సపోర్ట్ ఆశిస్తున్నాం. ఉండి మండలం మహదేవపట్నం గ్రామ దేవతలు శ్రీ గంగాదేవి, మహంకాళమ్మ, వెంకమ్మ అమ్మవార్లకు ఆషాఢమాస సారి సమర్పించారు. తొలుత అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. గ్రామంలోని వినాయక ఆలయం నుంచి అమ్మవార్ల ఆలయం వరకు మేళతాళాలు, బాజా భజంత్రీల మధ్య ఆలయ చైర్మన్ రమేష్ రాసు, వైస్ చైర్మన్ గొట్టుముక్కల నాగరాజు నేతృత్వంలో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి చేరుకుని చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, రకరకాల పండ్లు, మిఠాయిలతో నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు తీసుకొచ్చిన సారబిందెలతో ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పూజారి శంకరం, సింగరాజు, జుత్తిగ పద్మ, కొనగళ్ల నాగేశ్వరరావు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మహదేవపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగాదేవి మంకాలమ్మ ఎంకమ్మ మరి ఆషాఢ మాసం లాస్ట్ గురువారం కాబట్టి ఈ గ్రామ ఆడబడుసులు సత్సంగ సభ్యులు అందరూ కలిసి ఈరోజు గంగాదేవి తల్లికి మంకాలమ్మ తల్లికి శారీ సమర్పించడం జరిగింది. అదే ఎంకమ్మ తల్లికి మూడు దేవతలు కూడా మరి సత్సంగ సభ్యులు మరి ఈ ఊరి ఆడబడుసులు అందరిసే మరి బ్రహ్మాండం వంటి ఊరేగింపుతో అమ్మవారికి సారి బిందులు సమర్పించారు. మరి అందుకే ఆ చల్లని తల్లి మంకాలమ్మ ఎంకమ్మ గంగాదేవి ఈ ఆడబడుసులని సత్సంగ సభ్యులని మా ఊరిని ఇప్పుడు చల్లగా కాపాడాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ మహదేవపట్నం మాంకాళమ్మ తల్లి, గంగమ్మ తల్లి, ఎంకమ్మ తల్లిలకు ఆషాఢ మాస సందర్భంగా శాకాంబరి అవతారము అలాగే సారి కూడా సమర్పించుకున్నామండి. గ్రామస్తులు, ఊరి పెద్దలు, భక్తులు, సత్సంగ సభ్యులు మొత్తం అందరూ కూడా ఈ దీంట్లో పాల్గొన్నారండి. మొత్తం అందరూ కూడా దిగ్విజయం చేశారు. భజంత్రీలతోటి ఆ వినాయకుడు గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా ఈ సారిని తీసుకొచ్చామండి. మొత్తం అందరి సహకారం ఉందండి. అందరినీ ఆ చల్లి ఊరిని చల్లగా చూడాలని కోరి ప్రార్థిస్తున్నాం. తెలుగు కవి గుర్రం జాషువా సమాజంలోని సామాజిక రుగ్మతలను తన కలంతో ఎదుర్కొన్నారని కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్ అన్నారు. భీమవరం పట్టణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో నవయుగ చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ కళాన్ని మేల్కొల్పిన కవి గుర్రం జాషువా అని ఆయన రచనలతో సమాజంలో చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. కళాకారుల సంఘం కన్వీనర్ చెరుకోడ రంగసాయి, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు బట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ సాహిత్యం నేటి యువతరానికి ఎంతో అవసరమని, జాషువా సాహిత్యం విశ్వజనీయమైందని, జాషువా సాహిత్యం పండితులకు పామర్లకు సరళంగా అర్థమయ్యేలా ఉంటుందన్నారు. గబ్బిలం, కాందిసీకుడు, బాపూజీ, నేతాజీ, ముంతాజ్ మహల్, ఫిరాదౌసీ వంటి కావ్యాలతో జాషువా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారన్నారు. కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు మల్లుల సీతారాం ప్రసాద్, ఎస్కే చాన్బాషా తదితరులు పాల్గొన్నారు. గుర్రం జాషువా గారు ఆయన రచించిన రచనలన్నీ కూడా మరి పేద బడుగు వర్గాల గురించి జరిగింది. మరి ముఖ్యంగా ఆయన చేసిన విషయం ఏంటంటే మరి గబ్బిలం, ఫిరదౌసి ఇలాంటివన్నీ కూడా సామాజిక చైతన్యం కలిగించిన నవలు రాశారు. అటువంటి మహాగ్రంథాలు రాసినటువంటి మహానుభావుడు. ఆయన పద్యాలు మరి సినీ ఫీల్డ్లో కూడా ఉంటాయి. ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో చూడాలంటే జాషువా గారిని కాదు అందరినీ మర్చిపోయారు. మరి వాళ్ళంతా జాతి రత్నాలు. ఐటీ రంగంలో, రచనా రంగంలో జాషువా గారు కానీ, అరుకుల గారు కానీ, ఆత్రేయ గారు కానీ ఈ కోవ చెందిన మనుషులంతా కూడా పద్మభూషణ గ్రహీతలుగా జాతి చరిత్రలో ఉండిపోయారు. అటువంటి వారిని మనం చేసుకోవడం మన బాధ్యత. ఆధునిక తెలుగు కవుల్లో జాషువా గారు ఎంతో మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఎంతో పేదరికం నుంచి వచ్చిన ఆ పేదరికాన్ని ఇప్పుడు కూడా ఆయన చెప్పుకుంటూ దానివల్ల ఆయన ఎప్పుడు ఎటువంటి బాధ పడలేదు. మరి అందరికీ ఎన్నో కవిత్వాలు కానీ అలాగే నాటకాలు పద్యాలు రాసి ఎంతో పేరు పొందిన వ్యక్తి. ఆయన రాసిన ప్రతి కవిత కానీ నాటకాన్ని ప్రతిదీ కూడా ఈ తెలుగు జాతికి, ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన రాశారు. అంతేకాదు ఆయన రాసినటువంటి అనేక నాటకాలు ఇవాళ కూడా కళాకారులకి బ్రతుకునిస్తున్నాయి. మరి అటువంటి జాషువా గారిని విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారి నిర్వహణలో మనం స్మరించుకోవటం అంటే ఎంతో గొప్ప విషయం. ఈ సందర్భంగా ఆయనకి జోహార్లు అర్పిస్తాం. 95లో సెప్టెంబర్ 28వ తారీఖున గుంటూరు జిల్లాలో వినుకొండ మండలంలో చాంద్రగుట్టపాడులో ఒక ధ్రువతార వెలిసింది. అదే ధ్రువతార గుర్రం జాషువా గారు. ఆయన కవితలు ఫిరదౌసి, గబ్బిలము, కృష్ణదేవరాయలు, గిజిగాడు ఇటువంటి కవితలు ఆయన రాశారు. మరి తర్వాత ఆయన రచన పద్యాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. మరి అటువంటి రచనలు ఆయన రాశారు అంటే ఆయన కవిత్వం ఇప్పుడు దాదాపు ఆయన పుట్టి 150 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఆయన కవితలు ఇంకా మనకు మరి అటువంటి మహానుభావుడికి మరి ఇటువంటి గుర్తు చేసిన రంగసాయి గారికి కూడా కృతజ్ఞతలు సమర్పిస్తాం. అయితే వెన్నెల నా కవిత్వాన్ని మహాకవి గుర్రం జాషువా గారు ఆయన వర్ధంతి నేడు. మీ అక్షరాలే సరళగా ఎందరో అన్న అవసరార్థాలు ఉపయోగించుకుని ముందడు వేశారు. వందనాలు మహానుభావ, మీకు వందనాలు. నవయుగ చక్రవర్తి, పద్మభూషణ్, కవి కోకిల, కవి సామ్రాట్
గుర్రం జాషువా గారి వర్ధంతి వేడుకని విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వెంకటరామ ప్రాంగణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారు అనేకమైన నవలలు రాశారు. గబ్బిలం కానీ, పిరదోసు కానీ, గిజిగాడు కానీ. ఆయనకి ఇద్దరు గురువులు ఉండేవారు. ఒకటి పేదరికం, ఒకటి కుల వివక్ష. ఆనాడు ఇతన్ని అనేక మంది కుల పెద్దలందరూ కూడా వివక్ష చూపి కొన్ని విషయాలు ఆయనకి చెప్పనప్పటికీ కూడా ఆయన తెలుగు సాహిత్యం మీద ఒక పట్టు సాధించి అందరి చేత కూడా తిరుపతి వెంకట కవులైన దివాకర్ల అవధాని గారు, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు చేత ఆయనకి గండపెండేరను చూయించుకున్న వ్యక్తి మన గుర్రం జాషువా గారు. భీమవరం 36వ వార్డులోని శివరావుపేట మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించే కార్యక్రమం విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రోత్సాహకంగా విద్యా సామాగ్రి దాతలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎంతో కాలంగా అందిస్తూ వస్తున్నారని, ప్రభుత్వాలు ఈ పాఠశాలలో ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని, అప్పులు చేసి కార్పొరేట్ స్కూళ్లకు వెళ్లే అవసరం లేదని, వీటిని వినియోగం చేసుకోవాలన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ మావుళ్లమ్మ సేవా సమితి కార్యదర్శి రేవూరి గోగురాజు విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ బాక్సులు, అంగన్వాడీ పిల్లలకు పలకలు, బిస్కెట్లు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కట్టా వెంకట మల్లేశ్వరరావు, ఇందుకూరి శివాజీ వర్మ, కోరసిక వెంకన్న, చింతపల్లి రాసారత్నం, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. శివరావుపేట మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ పేద కుటుంబాలకు చెందినటువంటి స్కూల్లో చదివేటువంటి పిల్లలకి ఎంకరేజ్ చేయాలి, విద్యలో ప్రోత్సాహం అందించాలని చెప్పేసి ఈరోజు మరి ఇక్కడ స్థానికులు మావుళ్ళమ్మ సేవా సమితి కార్యదర్శి రిటైర్డ్ మున్సిపల్ ఆర్ఐగా చేసినటువంటి రేవూరి గోవిరాజు గారు మేము ఇక్కడ ఈ పిల్లలు చదువుకుంటున్నారు, వీళ్ళకి కొన్ని విద్యా సామర్థ్యం కావాలని చెప్పగానే స్పందించి ఇవాళ పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఏం కావాలనేది కనుక్కొని వాళ్ళకి అవసరమైనటువంటి బుక్స్ కానీ స్టేషనరీ కానీ సంపూర్ణంగా అందించారు. అలాగే ఈ ఏదైతే విద్య కోసం పిల్లలకి మనం చేసేటువంటి ఏ దాతృత్వం అయినా సరే చిరకాలం నిలుస్తుంది. అటువంటి మంచి కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి రేవూరు గోగిరాజు గారికి మా విజ్ఞాన వేదిక సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత మంది దాతలతో ఈ స్కూల్లో ఇంకా స్ట్రెంగ్త్ పెంచి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈ స్టాఫ్ అంతా కూడా కష్టపడి స్ట్రెంగ్త్ అని పెంచుకుంటే స్కూల్స్ అనేవి నిలబడతాయి. స్ట్రెంగ్త్ తగ్గిపోతే స్కూల్ తీసే పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో అనేకమైనటువంటి మెరుగైన వసతులు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు తెలియజేస్తారు. రేవూరి గోగిరాజు గారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వ్రాత పుస్తకాలు అందించి వాళ్ళు విద్యలో వెనకబడకుండా ఇంకా ఉన్నతమైనటువంటి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడం కోసం ఆయన మరి ఈ రోజున ఈ యొక్క పాఠశాలలో శివరాంపేట పాఠశాలలో ఇంతమందికి నోట్స్ పుస్తకాలు, పలకలు, అలాగే ఈ బాక్స్ అన్నీ కూడా సమకూర్చడం, అంటే విద్యా సామాగ్రిని అంతా కూడా వాళ్ళకి సమకూరుస్తున్నారు. ప్రభుత్వం పక్కన ప్రతి ఒక్క విద్యార్థులకి మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం ద్వారా యూనిఫామ్, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి టై, బెల్ట్, బుక్స్ రకరకాలైనటువంటి సమకూరుస్తున్నా కానీ ప్రభుత్వ పాఠశాల వైపు ఇంకా తల్లిదండ్రులు మొగ్గు చూపట్లేదు. చిన్నపిల్లలకి నమస్కారం పెట్టకూడదు కావాలి. విద్య అనేది కావాలి ప్రతి వాళ్ళకి. బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కనీసం మీరు కొట్లో పనిచేసినా విద్య కావాలి. ప్రతి వాళ్ళకి కూడా విద్య లేనిది ఎక్కడికి ఏ బస్ అయినా ఎక్కాలంటే విద్య కావాలి. అది నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకొచ్చిన రోజునే విద్య బాగుంటుంది. అయినా ప్రతి స్కూల్లో కూడా కాన్వెంట్లో ఉందనుకోండి, సాలి జీతం 5,000 4,000 ఇస్తారు. ఇది అలా కాదు కదా. మినిమం 35,000 నుంచి 70,000 తర్వాత 80,000 వరకు వస్తుంది. వాళ్ళు చెప్తారు మీరు అభ్యసించగలరు. మరి విద్య నేర్చుకోవాలి. ప్రతి దానికి విద్య, ప్రతి దానికి ఏలుముద్ర టైం లేదు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా విద్యతో సంతకం పెట్టేలా ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రముఖ క్రైస్తవ సేవకులు అపోస్తులు డాక్టర్ లివింగ్స్టన్ గద్దె మృతి యావత్తు క్రైస్తవ లోకానికి తీరని లోటని ప్రముఖ క్రైస్తవ బోధకులు డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు. ఇటీవల కువైట్ దేశంలో మృతి చెందిన లివింగ్స్టన్ గద్దె సమాధి కార్యక్రమం బుధవారం గుంటూరులో జరిగింది. లివింగ్స్టన్ గత 54 సంవత్సరాలుగా కువైట్ దేశంలో 24 క్రైస్తవ సంఘాలను స్థాపించడంతో పాటు తెలుగు క్రైస్తవ వేదాంత విద్యాలయం, గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్,
సుదర్శనం లివింగ్స్టన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రపంచమంతా సేవ చేస్తున్నారు. కువైట్ దేశంలో ఎంతో మంది తెలుగు వారిని అక్కున చేర్చుకుని ఆదరించారు. గుంటూరులో అనాథాశ్రమం ద్వారా ఎంతో మంది అనాథలను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. ఈయన మృతి పట్ల క్రైస్తవ నాయకులు, పాస్టర్స్, కువైట్ తెలుగు క్రైస్తవ సంఘం పాస్టర్స్, వివిధ సంఘాల విశ్వాసులు, ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసులు సంతాపం తెలియజేశారు. వచ్చిన అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. కువైట్ దేశానికి ఫస్ట్ టైం నన్ను ఇన్వైట్ చేసింది లివింగ్స్టన్ గారు. కర్నూలు టెంపుల్కి నేను కాకుండా వాకింగ్ పని జరిగింది. నేను ఫస్ట్ టైం ఇన్వైట్ చేసింది కూడా దైవజనుడు లివింగ్స్టన్ గారు. ఫస్ట్ టైం కర్నూలు టెంపుల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఈ విధంగా ఏర్పాటు చేయడం ఇప్పటి వరకు మనకి దైవజనులు కూడా అవకాశం రాలేదు. కేవలం దైవజనులు నేను అక్కని పిలుస్తాను. ఎవరి వాళ్ళు ఎవరైనా అక్కని పిలిస్తే జాయిన్ చేయడం కానీ నా పర్సనల్ నెంబర్ తెలిసి ఫోన్ చేయడం ఉపయోగపడుతుంది. డాక్టర్ జాయిన్ చేయడం గారు ఫోన్ చేసి లివింగ్స్టన్ గారిని తీసుకొస్తున్నారు కాబట్టి కర్నూలులో కొంత సమయం గడపాలని కుటుంబ సభ్యులు ఆశపడుతున్నారని చెప్పినప్పుడు నాకు ఆలోచన ఏమిటంటే కర్నూలు అంటే సిటీకి ఎంతో కొంత బయట వ్యాపారం కాబట్టి అన్నాను సిటీ సెంటర్ దగ్గర అందరూ రాగలుగుతారు. వైఎంసీ సెంటర్లో ఉంటుంది. దానికి ఎంత వెంటనే నేనే పెట్టుకుంటాను. ఏర్పాటు అప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్నప్పటికీ లేదు, వారి కుటుంబ సభ్యులు కర్నూలు టెంపుల్లోనే ఇక్కడి నుంచి చీరాలు తీసుకెళ్లే ముందు చాలా నష్టపడతారని చెప్పినప్పుడు అది నేను గొప్ప భాగ్యంగా భావించాను. ఎందుకంటే ఇంత గొప్ప దైవజనులు వారి యొక్క తుదిలో ప్రభు నిర్మించిన, ప్రభు ప్రారంభించిన, ప్రభు నడిపిస్తున్న పరిచర్యలో తప్పని సమయం గడపడం నాకు కూడా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ so holy, he's in heaven. That's it. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి.
కోమటిగుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలి. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లితో కలిసి భీమవరం మల్టీప్లెక్స్ లో హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షోను వీక్షించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. కేక్ కట్ చేసిన పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ స్కూల్లో యూలో స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాజెక్టు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.